ఈ స్వయంవరానికి రావడంలో నా ఉద్దేశం ఒకటే, ధర్మస్థాపన అనే మహత్తర కార్యం కోసమై సారథిని ఎంచుకోవటం. ధర్మవీరుడు కర్మవీరుడు ఇద్దరూ కనిపించారు. ఇప్పుడు చూడాల్సింది ఒకటే, జ్ఞానం ఎవరిలో ఉంది, కావలసిన జ్ఞాని ఎవరు అనేది. నేను ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నానో అది పుస్తకాల్లో లభించే జ్ఞానం కాదు, అది మర్రి చెట్టులాగా విస్తరించిన విశాలమైన మేధస్సు కాదు, పోనీ పర్వతంలాగా స్థిరమైనదా కాదు. నేను ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నానో ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే జీవితం అనే పాఠశాలలో నేర్చుకోవాల్సిందే. జీవితంలోని ప్రతి ఒక్క అనుభవం నుంచి దాన్ని పొందొచ్చు. గాలిలాగది తేలికైనది, నీటిలాగే తన మార్గాన్ని తనే రూపొందించుకునేది. నేను ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడాల్సింది ఒకటే, ఎవరికుంది ఆ జ్ఞానం, ఎవరు మర్యాద అనే పరిధిని గుర్తించగలరు, ఎవరు అస్త్రాలు ఆయుధాల్లాగానే వినయాన్ని కూడా ప్రదర్శించగలరు, ఎవరా సారథి అదేగా చూడాల్సింది. ఎందుకంటే ధర్మమనే ఈ రథాన్ని నడిపించడానికి జ్ఞానమనే వెలుతురు చాలా అవసరమైనది. మీరందరూ నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.